రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచి తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ నిర్వహించారు. దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఓటర్లుగానే మిగిలిపోతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో బీసీలకు హామీలు గుప్పించి అనంతరం విస్మరిస్తున్నారని అన్నారు. కరీంనగర్లో చేసిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే దానం ప్రభాకర్ గారిని, నాగేందర్ గారిని, తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ గారిని వీళ్ళందరినీ కలిసి జ్యోతిరావు పూలే యొక్క మన సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహ ప్రతిష్టాపన తప్పకుండా హైదరాబాద్ నగరంలో చేయాలి. రెండవది ఏంటంటే బాబురావు పూలే పేరు మీద నైపుణ్య కేంద్రాలను పెట్టి నిరుద్యోగ బీసీ యువతకు శిక్షణ ఇచ్చి సబ్సిడీ ద్వారా రుణాలు ఇచ్చి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలదొక్కునే ప్రయత్నం చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైంది. ఇది కాకుండా ఫెడరేషన్లను కూడా తిరిగి 11 నుంచి 19కి పునరుద్ధరించాలి. ప్రతి ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చాలి. ప్రతి కార్పొరేషన్కు 100 కోట్ల